నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి కేటాయింపులు ఎలా ఉన్నాయి, అసలు ఏ అంశాల్ని పరిగణించారు, ఏ అంశాల్ని వదిలేశారు? గత 10 ఏళ్లుగా తెలంగాణకి కేంద్రం ఎంత కేటాయించిందో ఈసారి కూడా అంతే కేటాయిస్తుంది అని బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తుంది. అనుకున్నట్టుగానే జరిగిందా? ఓవరాల్గా తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులను ఎలా చూడాలి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం అండి. సో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, తెలంగాణకి అలొకేషన్స్ ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు గత 10 ఏళ్ల నుంచి ఎలా ఉంటుందో ఈసారి అలాగే ఉందా? అంతకంటే అధ్వానంగా ఉంది. కనీసం అప్పుడన్నా అరకొర నిధులు వచ్చేటి, ఇప్పుడు నిధులు లేవు, పేరు కూడా లేదు కదమ్మా. బడ్జెట్ బుక్ మొత్తం వెతికినా కూడా తెలంగాణ అనే వర్డే లేదు, పూర్తిగా ఇగ్నోర్ చేశారు. అసలు గతంలో ఇచ్చిన కొనసాగింపు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మొన్ననే ఆర్భాటంగా పోయి గిరిజన విశ్వవిద్యాలయానికి కిషన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందట ఫౌండేషన్ స్టోన్ వేశారు. వేసినందుకు ఆయన అక్కడ చేసిన ప్రకటన ఏంటంటే, చాలా త్వరగా మేము దీన్ని పూర్తి చేస్తాము, నాది బాధ్యత అన్నాడు. అప్పుడు ఇంకా సహాయ మంత్రి, ఇప్పుడు క్యాబినెట్ మంత్రి. మరి క్యాబినెట్ మంత్రిగా ఆయన ఏ రకమైన ప్రతిపాదన చేయలేదు, పట్టుబట్టలేదు, అడగలేదు. దానివల్ల ఏమైందంటే అడగని అమ్మాయినే పెట్టదు. సో ఈ ఎంపీలు ఎవరు కూడా గెలిచిన తర్వాత 8 మంది గెలిచారు మన దగ్గర నుంచి. రఘునందన్ అన్నాడు, మిగతా వాళ్ళకంటే తెలివి లేదు, వాళ్ళకి అర్థం కాదనుకుందాం. అంతకుముందు గెలిచిన బండి సంజయ్ ఉన్నాడు. కనీసం వీళ్ళిద్దరన్న కిషన్ రెడ్డితో కలిసి బడ్జెట్లో మాకు వీటికి నిధులు కేటాయించండి, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి మోడీ ప్రభుత్వమే ఉంది, రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం చేయాల్సిన పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, బయ్యారం ఉక్కుది అట్లే ఉంది, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అట్లే ఉంది, ఇవన్నీ అలా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాసినవి, గిరిజన విశ్వవిద్యాలయం అట్లే ఉంది, ఎయిమ్స్ ప్రాజెక్ట్ లాంటిది మాకు ఇవ్వలేదు. ఇట్లాంటి వాటి మీద అడిగి పట్టుబట్టి నిధులను సాధించాల్సిన అవసరం ఉండే. రైల్వే లైన్స్ కూడా స్టార్ట్ చేశారు, నిధులు ఇవ్వకపోతే ఎట్లా ముందుకు పోతాయి? ఇవాళ అండర్ గ్రౌండ్ రైల్వే, ఇప్పుడు వాళ్ళ కాజీపేటలో ఢిల్లీ నుంచి వచ్చేటి ట్రైన్స్ మధ్యలో డిస్టర్బ్ చేయకుండా అండర్ గ్రౌండ్ నుంచి పోవాలని చెప్పారు. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ మోడీ గారు వచ్చిన పని చెప్తున్నాడు, అట్లా పెండింగ్ ఉండిపోయింది. రైల్వే లైన్స్ కూడా చాలా అరకొర నిధులతో ముందుకు పోవడం లేదు. స్టేట్ హైవేస్ కూడా ఈసారి ఇదివరకు ఎప్పుడు స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్కి బాగా నిధులు పెట్టేవాళ్ళు. మనం అనుకున్నాం ఇది మన కోసం పెట్టినలా, ఈ నేషనల్ హైవే అనేది పోతున్న క్రమంలో తెలంగాణ వస్తుంది కాబట్టి పెట్టారు, అది వాళ్ళ క్రెడిట్ వచ్చేది తప్ప. కానీ ఈసారి అవి కూడా కనబడట్లేదు నిధులు. అంటే తెలంగాణను పూర్తిగా ఇగ్నోర్ చేసి ఎలక్షన్ బడ్జెట్ లాగా పెట్టేశారు. ఇప్పుడు 2-3 రాష్ట్రాలకు ఎలక్షన్స్ ఉన్నాయి, కాశ్మీరు, మహారాష్ట్ర, బీహారు. ఈ ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ రాష్ట్రాలకు పెట్టారు. ఎవరితోనైతే ఈ ప్రభుత్వం నడుస్తున్నదో, ఇక్కడ చంద్రబాబు కావచ్చు, అక్కడ నితీష్ కావచ్చు, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి పెట్టారు. 26,000 కోట్లేమో బీహార్కి ఇచ్చారు, 15,000 కోట్లేమో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, రాష్ట్ర పునర్విభజన చట్టంలో మేము చెప్పిన పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఇట్లాంటివి కంప్లీట్ చేయడానికి ఇస్తున్నామన్నారు. మరి అవి రెండే కనబడ్డాయి రాష్ట్ర పునర్విభజన చట్టంలో. తెలంగాణకు సంబంధించిన చాలా ఉన్నాయి కదా, వీటికి కూడా ఇవ్వాలి కదా. అంటే ఏ రకమైన ఒక స్కిల్ డెవలప్మెంట్కు నిధులు లేవు. ఇక్కడ ఒకటమ్మా, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ నిధులు సమకూరుస్తున్న రాష్ట్రం తెలంగాణ. ప్రజలు కట్టే పన్నులు కావచ్చు, జీడిపి కావచ్చు, తెలంగాణ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ తలసరి ఆదాయంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, తెలంగాణ నంబర్ 1గా ఉంది. గుజరాత్ను అధిగమించింది, మహారాష్ట్రను అధిగమించింది. మరి ఇప్పుడు 3,49,000 రూపాయలు తలసరి ఆదాయం ఏ రాష్ట్రానికి లేదు. అది మరి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణకు మొండి చేయి చూపెడితే ఎట్లా? ఇది మాకు ఒక లెజిటిమేట్ రైట్ కదా. మేము ఇప్పుడు కేంద్రానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రంలో నుంచి వచ్చే పన్నుల ఆదాయమే కదా కేంద్రానికి వచ్చేది. దాదాపు 80% కేంద్రానికి వచ్చే ఆదాయం రాష్ట్రాల ప్రజలు కట్టే పన్నుల ద్వారా వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, రకరకాల ట్యాక్స్ల ద్వారా, కస్టమ్స్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, ఇంకా కొన్ని రకాల ట్యాక్స్లు ఉంటాయి. ఈ ట్యాక్స్ల ద్వారా వచ్చేది 80% ఆదాయం. మరి అటువంటిప్పుడు ఈ రాష్ట్రానికి చెందిన ప్రజలు మీకింత ఆదాయం ఇచ్చినప్పుడు మీరు దానిలో నుంచి ఒక 50% అన్న 40% అన్న మాకు ఇవ్వకపోతే ఎట్లా? న్యాయంగా ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాని ప్రకారమే 26,000 కోట్లు రావాలి మనకి. ఏది ఇవ్వకుండా మొండి చేసి చూపెడితే అది సరి అయింది ఎట్లయితుంది? రెండవది, ఇంకొద్దిగా లోతుగా పోదాం బడ్జెట్ గురించి, ప్రజలకు అర్థం కావాలి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తయారు చేయాలంటే ఒక నెల రోజులు, నెల 15 రోజులు ఎక్సర్సైజ్ చేస్తుంది.
అది కాదమ్మా. బడ్జెట్ పెట్టిన నెక్స్ట్ డే నుంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఏందా ఎక్సర్సైజ్? నెక్స్ట్ March 31 తర్వాత ఏ గ్రామానికి ఏ పనులకు ఎన్ని నిధులు కావాలి. ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ చట్టం కింద ఇప్పుడు రాజీవ్ గాంధీ పెట్టినప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా నేరుగా పంచాయతీలకు నిధులు ఇవ్వాలి కదా కేంద్రం. ఈ నిధులు ఇవ్వడానికి గ్రామ పంచాయతీ దగ్గర చర్చ జరగాలి. ఈ ఊర్లో ఏం అవసరాలు ఉన్నాయి, సామాజిక వర్గాలకు సంక్షేమం కోసం ఏమి ఇవ్వాలి, అదేవిధంగా డెవలప్మెంట్కి ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఒక కాలువ తవ్వాలన్నా, ఇక్కడ బోర్లేసి కమ్యూనిటీ బోర్వెల్స్ వేయాలన్నా వ్యవసాయం కోసం, ఇక్కడ పంటల మార్పిడి చేసినట్టయితే ఏ నిధులు అవసరమవుతాయి. ఒకటి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. రెండవది ఏంటంటే వ్యవసాయ రంగమే కదా మొత్తం. తెలంగాణ ఒక్కటే కాదు, భారతదేశం మొత్తం కూడా 58% ఐజాన్ టుడే వ్యవసాయం మీదనే ఆధారపడిన దేశం. తర్వాత ఇప్పుడు ఇక్కడున్న 140 కోట్ల మందిలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు 80 కోట్ల మంది ఉంటారు. ఇటువంటి దేశానికి ఒక వ్యవసాయ విధానం లేదమ్మా. చాలా దారుణం అన్నట్టు. ఇప్పుడు అమెరికాలో మనం చూసినట్టయితే నెక్స్ట్ పంట ఏం వేసుకోవాలి, ఏం వేయకూడదు, లేదా క్రాప్ హాలిడే ఇవ్వాలన్నా 6 months ముందు ప్రణాళిక ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అమెరికాలో భూమి ఎక్కువగా ఉంది, పంటలు పండే భూమి, మనుషులు తక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళ దగ్గర పండే ధాన్యం అంత మెకనైజ్డే. 1000 ఎకరాలను ఒక్క జీతగాడు ఒక సర్వెంట్ హ్యాండిల్ చేస్తాడు. డ్రోన్ల ద్వారా పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు, మిషన్ల ద్వారా మొత్తం ఫర్టిలైజర్ వేస్తారు. క్రాపింగ్ కూడా అంత హార్వెస్టింగ్ కానీ సీడింగ్ కానీ ఏది కూడా ప్లవింగ్ కానీ ఎవ్వరు మనుషులు ఇన్వాల్వ్ కారు, మొత్తం మెకనైజ్డ్. సో అంత పంట పండుతున్నది కదా, మరి ఆ పంట ఎక్కడ అమ్మాలి? వాళ్ళకేందంటే విదేశాలలోనే అమ్మాలి పంట. విదేశాలకు ఎగుమతి చేయాలంటే వాళ్ళు ఎగుమతి చేయడానికి కొన్ని దేశాలను ఎంచుకుంటారు, అందులో భారతదేశం కూడా ఒకటి. అయితే ఈ దేశాలల్లో ఏం పంటలు పండుతున్నాయి, క్లైమేట్ చేంజ్ ఎట్లా వస్తున్నది, వర్షాలు పడతాయా, వాళ్ళ దగ్గర ఉత్పత్తి ఎంత వస్తుంది, ఇదంతా రీసెర్చ్ చేస్తారమ్మా వాళ్ళు. చాలా దేశాలల్లో అమెరికన్ గవర్నమెంట్ వెదర్ స్టేషన్స్ పెడుతున్నది. పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఫోర్కాస్ట్ అంతా కూడా శాటిలైట్ ద్వారా మానిటరింగ్ చేసి తెలంగాణలో ఈసారి ధాన్యం ఎంత వస్తుంది, వర్షాలు పడి కాలువలలో నీళ్లు బాగున్నట్టయితే 80% వస్తుంది, వెదర్ ఫోర్కాస్ట్ చూసినట్టయితే 40% కూడా వచ్చేటట్లేదు. సో పంజాబ్కు ఈ ప్రమాదం ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రమాదం ఉంది, ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల ప్రాజెక్టులలో నీళ్లు లేవు, ఇవన్నీ మానిటరింగ్ చేస్తారు. చేసి మనం భారతదేశానికి గోధుమలు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, జొన్నలు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి అమెరికాలో మీరు జొన్నలు వేయండి, మీరు గోధుమలు వేయండి. ఒక్కోసారి ఏమవుతుంది, వర్షాలు బాగుండి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ఒక 20-25 దేశాలు సమృద్ధిగా పంటలు పండిస్తున్నాయి, మీరు క్రాప్ హాలిడే ఇవ్వమంటారు. క్రాప్ హాలిడే ఇచ్చి ఏం చేస్తారు తెలుసా, రైతులకు అన్న పంటలు పండించి అమ్మినట్టయితే ఎంత డబ్బు వస్తుందో ఆ డబ్బు నేరుగా వాళ్ళ అకౌంట్లలో వేస్తారు. అంటే ఇట్లా ఇంత ప్రణాళికాబద్ధంగా అమెరికా ఉంది కాబట్టే వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలలో సక్సెస్ఫుల్గా ఎగుమతులు చేస్తూ ఉన్నారు. మనం ఏం చేయాల్సి ఉన్నది, ఒక ఊర్లో ఏ పంట వేయాలి, ఒక ఏరియా తీసుకోవాలి, క్లస్టర్ తీసుకోవాలి. అది కేసీఆర్ మైండ్లో ఉండేనమ్మా. క్రాప్ కాలనీస్ అని ఒక ప్రణాళికలు కూడా పెట్టాడు, ఎన్నికల ప్రణాళికలు కూడా పెట్టారు. కొద్దిగా ఇంప్లిమెంట్ అయింది కానీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు, ఆయనకు ఆ సమయం దొరకలేదు. బట్ ఆయన విజన్ మాత్రం చాలా గొప్పగా ఉండే. ఒక నిరంజన్ రెడ్డి గారు తన ఇనిషియేటివ్తోని ఆ వనపర్తిని క్రాప్ కాలనీలో భాగంగా మ్యాంగో గార్డెన్స్ కోసం 10,000 ఎకరాలు ఆర్చిడ్స్ కోసం చేశాడు, హార్టికల్చర్. అయితే ఇట్లా మనము తెలంగాణలో కూడా ప్రతి గ్రామంలో ఏం కావాలి, గొల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు, యాదవులు, బర్రెలు ఎన్ని కావాలి, గొర్రెలు ఎన్ని కావాలి, మేకలు ఎన్ని కావాలి అంటే అది వదిలేయమని నేను చెప్పను, ఆ వృత్తి వదిలేయమని చెప్పను, దాన్ని మోడర్నైజ్ చేయమని చెప్తాను. సో ఇటువంటివన్నీ కూడా ప్రణాళికలు వేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, మాకు 10,000 గ్రామాలు ఉన్నాయి, 23,000 మొత్తం గ్రామాలు హ్యామ్లెట్స్ ఉన్నాయి, 23,000 నుంచి మాకు రిపోర్ట్ వచ్చింది, మాకు వ్యవసాయానికి ఇంత బడ్జెట్ కావాలి, క్రాప్ కాలనీస్కి ఇంత కావాలి, మాకు సబ్సిడీలో హార్టికల్చర్లో ఇంత కావాలి, మాకు వీళ్ళకి మెకనైజేషన్ కోసం మాకు ఇంత కావాలి. ఇదంతా కూడా వీళ్ళు ఒక ప్రణాళిక చేసి కేంద్రానికి పంపాలి. జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా రిపోర్ట్ ఇవ్వాలి. ఈ రిపోర్ట్ అంతా పోయిన తర్వాత కేంద్రం ఏం చేయాలి, ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక టీమును పెట్టి
ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది, అక్కడ 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది, తర్వాత ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. వీళ్ళ ముగ్గురితోని ఫైనల్ చేయాలి బడ్జెట్. ఫైనల్ చేసి ఇగో ఈ పనుల కోసం ఈ రాష్ట్రానికి ఇంత నిధులు ఇస్తున్నాం, ప్రతి రాష్ట్రానికి సమగ్ర ప్రణాళికను ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్రణాళికలు తయారు చేయాలి. చేసి మార్చి వచ్చే లోపలనే వాళ్ళ దగ్గర వెసులుబాటులో ఉన్న డబ్బు ఎంత, అందులో దేనికి ఎంత ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇట్లా జరగట్లేదమ్మా. ఎలక్షన్స్ ఉన్నాయా, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తారు. ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయో ఆ రాష్ట్రానికి బడ్జెట్ ఇస్తారు. అంటే ఎంతసేపు మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలి, ఎట్లా తాయిలాలు ఇవ్వాలి, దీని ఆధారంగా బడ్జెట్ తయారవుతున్నది తప్ప ప్రజలకు ఏం కావాలనే దాని మీద బడ్జెట్ తయారైతలేదు. ప్రజలకేమో ఇంత లోతుగా ఆలోచించే అవగాహన ఉండదు, ఆ నాలెడ్జ్ రాదు, వాళ్ళకి చెప్పే సంస్థలు లేవు. ఎన్జిఓలు కూడా ఏమైనా డబ్బులు తీసుకొచ్చి పనులు చేస్తారు తప్ప అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎన్జిఓస్ లేవు. కాబట్టి ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాటగా పాలకులకు నడుస్తున్నది. 77 సంవత్సరాలు దాదాపు అమృతోత్సవం జరుపుకున్నారు కదా. ఏం చేశారని అమృతోత్సవం జరుపుకున్నారు? మౌలిక వసతులను, కాలువలను, క్రాప్ కాలనీలను, ఎక్కడ భూమి నేచర్ ఏంది, భూమి స్వభావం ఏంది, దానికి ఏం కావాలి, ఏది చేయకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడుపుతా ఉన్నారు. ఇప్పుడు జీడిపి ఎందుకు పెరగడం లేదు మనకి? ఇవన్నీ చేస్తేనే కదా పెరిగేది. ప్రజలకు ఆదాయం పెరిగితేనే కదా సంపద పెరిగేది, జీడిపి పెరిగేది. సంపద పెంచడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ సందర్భం కూడా చెప్తాను నేను. ఎక్కడైతే రాళ్ళు రప్పలిన భూములు ఉన్నాయో వాటిని అంతా హార్టికల్చర్ ఫామ్ చేయాలని కేసీఆర్ గారు కలలు అన్నారు. అది నెరవేరలేదు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ఆ చేవెళ్ళ లింక్ కట్ చేసినప్పుడు చర్చ జరిగింది కేసీఆర్ గారి దగ్గర. ఆయన ఏమన్నాడంటే, ఎక్కడి నుంచో నీళ్ళని తీసుకొచ్చి ఇంత ఎత్తు తీసుకుపోయి కృష్ణా బేసిన్లో ఉన్న రంగారెడ్డి జిల్లాకు మనం ఇంత పెద్ద ఎత్తున వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ భూమి, అక్కడ ఎత్తు మీద ఉన్న భూమి కానీ, అక్కడ పంట భూమి యొక్క స్వభావం కానీ అవి హార్టికల్చర్ క్రాప్స్ పనికొస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ ఇట్లాంటివి పెట్టాలి. అక్కడ హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించినంత వరకు మనం కాలువల ద్వారా కాదు ఇచ్చేది, పైప్ లైన్ ఇరిగేషన్ చేయాలి. కాబట్టి ఇది డీలింగ్ చేద్దామని చెప్పేసి చేశాడు. చేసి దాన్ని సింగూరు కనెక్ట్ చేశాడు. అంటే ఆ ప్రణాళిక ఆయన అమలు చేయలేదు. పాలమూరు రంగారెడ్డి లింక్ చేసి అక్కడి నుంచి ఇద్దామని అనుకున్నాడు. బట్ ఇప్పటి ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి గారు, ఆయన పుట్టినిల్లు మహబూబ్నగర్ జిల్లా, మెట్టినిల్లు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్. ఇప్పుడు సో ఈ జిల్లాలకు ఆయన తనదైన శైలిలో కేసీఆర్ గారు ఏదైతే వదిలేశారో ఆయన ఇంప్లిమెంట్ కూడా చేయలే. ఇప్పుడు అది చేస్తే ఈయనకే క్రెడిట్ వస్తుంది. సో ఈ రకంగా మనము క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేసి ఎక్కడ ఎంత నీళ్ళు ఇవ్వాలి, దానికి ఎంత బడ్జెట్ కావాలి, మనం కేంద్రం నుంచి ఏం అడుగుదాం. మెట్ట పంటల సేద్యం గురించి వాళ్ళకు పథకాలు ఉంటాయి. అయితే ఈ పద్ధతిలో కనుక బడ్జెట్ను మనం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజలకు ఏమి ఇవ్వాలనేది ఒక అవగాహన వస్తుంది. అయితే ఇది వాళ్ళు ఎందుకు చేయరు అంటే రాజకీయ స్వార్థ ప్రయోజనాల వల్ల. వాళ్ళు ఎంతసేపు ప్రజలకు తాయిలాలు ఇవ్వడానికి ఆ బడ్జెట్లు కేటాయిస్తారు తప్ప ప్రజల అవసరాలు తీర్చడానికి కేటాయించరు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి బడ్జెట్లో నిధులు కేటాయించరు. అది జరిగితే మాత్రం డెఫినెట్గా ఇంకొక ఇది కూడా ఉందమ్మా. ఇప్పుడు అక్కడున్న మంత్రులకు కానీ, బ్యూరోక్రాట్స్కి కానీ డబ్బు సంపాదించాలి. ఎవరు ఎథికల్గా ఆలోచిస్తలేరు. అయితే ఈ డబ్బును, ప్రజల డబ్బును ఎట్లా లూటీ చేయాలంటే ప్రజలకు అవసరమైనవి కాకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెంచాలి, మట్టి పనులు పెంచాలి, తర్వాత సిమెంట్ కాంక్రీట్ పనులు పెంచాలి. వీటిలో కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి ఒకేసారి పెద్ద మొత్తం డబ్బు వస్తుంది. నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ మంచిదే, కానీ పెద్ద ఎత్తున ఈ మంత్రులకు, ఈ ఇంజనీర్లకు, దాని మీద ఉన్న అధికారులకు పెద్ద ఎత్తున డబ్బు వచ్చే ప్రాజెక్ట్ అది. మన భారతదేశంలో ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా, అది ఏ రాష్ట్రం అన్నా కానివ్వండి, ఇవాళ 40 రూపాయలు ఖర్చు అయ్యేదానికి 100 రూపాయలు పెడతారమ్మా. ఇక్కడ అవినీతి గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకు అవినీతిని పట్టుకోలేకపోతున్నాయి ఈడీ కానీ, సిబిఐ కానీ? ఒకటేమో చిత్తశుద్ధి లేదు, పైన వాళ్లకు ఈ అవినీతిని బయటపెట్టడానికి చిత్తశుద్ధి లేదు. రెండవది ఏంటంటే అవినీతి అనేది పాలు నీళ్ళలాగా కలిసిపోయింది. విడదీయడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ రేట్స్ అనేటివి ప్రభుత్వంలో ఉన్న ఇంజనీర్లే ఫిక్స్ చేస్తారు. ఇది తప్పని చెప్పడానికి ఏ ఆధారం లేదు. వాళ్ళు ఇప్పుడు 50 రూపాయలు ఖర్చు అయ్యే కాడ 90 రూపాయలు రాశారనుకోండి, వాళ్ళు చెప్పింది ఏ జ్యుడిషియరీ కమిషన్ వచ్చినా కూడా
ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే చేశారు కదా. అవినీతి ఎక్కడ ఉందమ్మా? అవినీతి ఎక్కడ ఉందంటే కాంట్రాక్టర్కు 13% లాభం పెట్టాలి, 13% బదులు 30% పెడతారు ఆఫ్ ది రికార్డ్. ఆ మిగతా 17% ఎక్కడ ఉంటుంది తెలుసా? కాంక్రీటు, సిమెంటు, ఇవి సలాకలు అంటే ఐరన్, వీటిలల్లో ఉంటుంది. అది ఎట్లా తీస్తావు బయటికి? నీకు ఎస్ఎస్ఆర్ రేట్లలో ఫిక్స్ అయిపోయింది. అది కాంట్రాక్టర్ 13% వచ్చే బదులు 30% మిగులుతుంది. ఆ మిగతా 17% ఆయన ఎవరెవరికి లంచాలు ఇస్తాడు. అలా ముఖ్యమంత్రి ఉండొచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి ఉండొచ్చు, రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉండొచ్చు. ఎట్లా తీస్తావు బయటికి? పోనీ వాళ్ళు ఏమైనా బ్యాంకులలో ట్రాన్స్ఫర్ చేస్తారా? చేయరు. బ్లాక్ మనీ అదంతా. ఇది ఎట్లా పట్టుకుంటారు? పీసీ ఘోష్ కమిటీ పట్టుకుంటుందా? రేపు నరసింహారెడ్డి ప్లేస్లో వచ్చే ఇంకోటి పట్టుకుంటారా? కేంద్రంలో ఉన్న రోడ్డు నేషనల్ హైవేస్ మీద విచారణ జరిగే వాళ్ళు పట్టుకుంటారా? విచారణ అయితే అక్కడ జరగదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం తన మీద తను విచారణ వేసుకోదు. రేపు దిగిపోయిన తర్వాత వేసినా కూడా దాన్ని విడదీయడం సాధ్యం కాదు. కాబట్టి అవినీతి అనే వాళ్ళు కేవలం ప్రజలను తప్పుదారి పట్టేయడానికే కానీ నిజంగా అవినీతిని ఆపే లక్ష్యం వాళ్ళకు ఉండదు, చిత్తశుద్ధి వాళ్ళకు ఉండదు. ఒక్కసారి చేశారనుకుందాం, ఎస్ఎస్ఆర్ రేట్లు అన్నింటినీ తిరగదోడి మిషన్ భగీరథల వాల్వ్కి ఎంత అయింది, ఎంత పెట్టుకున్నారు, ఈ లెక్కలన్నీ తీశారనుకోండి, ఈ గవర్నమెంట్ సంపాదించడానికి దారులు మూతపడతాయి. ఇప్పుడు అంతకంటే చిత్తశుద్ధి ఉన్న గవర్నమెంట్ ఉంటేనే మనం తినకూడదు కాబట్టి వాళ్ళు తిన్నదాన్ని బయట పెడదాం అని అనుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇంత లోతుకు పోయి దీన్ని బయటికి తీశారనుకోండి, ప్రజలకు అర్థమవుతుంది ఎక్కడ అవినీతి జరిగింది అనేది. రేపు వీళ్ళ పట్టుకుంటారు, మళ్ళీ వీళ్ళ అవినీతి బయటపడుతుంది. వీళ్ళు చేయడానికి అసలు ఆస్కారమే ఉండదు. కాబట్టి అందరు దొంగలే. ఎవరు కూడా పట్టుకోవాలని చిత్తశుద్ధి వాళ్ళకు లేదు, పట్టుకోవడానికి అవకాశం వీళ్ళు ఇవ్వరు. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కేటాయింపుల విషయం అనేది 10 ఏళ్ల నుంచి పెద్దగా ఊసులేదు, దాని గురించి ఆలోచించట్లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటారు? ప్రతిపక్షం కావచ్చు, ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు. అంటే ఫస్ట్ ఇక్కడ బడ్జెట్ ఏందైతే నిన్న బడ్జెట్ పెట్టారు కదా, అవును, ఆ బడ్జెట్ ఏదంటే చాలా దారుణంగా ఉందమ్మా. అంటే కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీకి వచ్చి ఆ బడ్జెట్ అంతా అయ్యేదాకా కూర్చొని పొడిగా మాట్లాడిపోయారు. బహుశా నేను అనుకుంటా రేపు ఆయన అసెంబ్లీలో ఈ బడ్జెట్లో ఉన్న లోపాల గురించి ఆయన మాట్లాడుతుండొచ్చు. బట్ ఆయన చెప్పింది మాత్రం వాస్తవం. ఒక విధానం లేదు. మొదటి బడ్జెట్ ఎట్లుండాలి? 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, తనదైన ముద్ర ఉండాలి కదమ్మా. ఎంతసేపు అవతల వాళ్ళ తప్పులను ఎత్తి చూపడమే బడ్జెట్ లక్ష్యంగా కనబడ్డది. అలా కొన్ని అసత్యాలున్నాయి, కొన్ని సత్యాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాంది అన్నట్టుగా మాట్లాడారు నిన్న బట్టి విక్రమార్క. అవి 1,00,000 రూపాయలు 1,000 కోట్లు వృధా దాన్ని కానివ్వము అన్నాడు. ఎవరో వృధా అవుతున్నట్టుగా అది వృధా కానివ్వం మేము అన్నాడు. ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే మేము కాళేశ్వరం ప్రాజెక్టు కాపాడుకుంటామనే ఒక మెసేజ్ ఇచ్చాడు. అంతవరకు నేను వెల్కమ్ చేస్తా. కానీ అది అంత బడ్జెట్లో చెప్పాల్సినంత గొప్ప తప్పేం జరగలేదమ్మాడ. బట్ అదేంటంటే కేసీఆర్ని ఇంకా బ్లేమ్ చేయడానికి నిన్న బడ్జెట్లో అంత పెట్టారు. తర్వాత ఇంకొక అసత్యం ఏంటంటే గతంలో ఏదైతే ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయో, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయో వాటిని టేకప్ చేయలేదు, వాటిని పూర్తి చేయలేదు అని ఒక అబద్ధం చెప్పారు. ఇవాళ మహబూబ్నగర్లో 2014 నాడు 1,00,000 ఎకరాలకే సాగునీరు అందేది ప్రభుత్వ ఖర్చుతోనే. అది కాలువలు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, తర్వాత ప్రాజెక్టులు కానీ. అక్కడనే జూరాల ఆర్డీఎస్ ప్రాజెక్టు తప్ప ప్రాజెక్టులు ఏం లేవు. బట్ ఇవాళ 9 లక్షల నుంచి 11 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి. మరి కేసీఆర్ ప్రభుత్వం చేయకపోతే, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి మహబూబ్నగర్కు నీళ్లు? ఎండాకాలంలో చెరువులు అలుగుదునికినాయంటే ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీళ్లు కాదా? అవి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ద్వారా చెరువులు నింపలేదా? కోయిల్ సాగర్ కంప్లీట్ చేయలేదా? అంటే ఇంత అసత్యాలు, అబద్ధాలు ఎందుకు మాట్లాడాలి? ఆయన సొంత తమ్ముడే, అన్నయ్య కదా మల్లు రవి, అక్కడ ఎంపీగా గెలిచాడు. మరి ఆయన అడిగినా చెప్పేవాడు కదా నీకు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే కదా వచ్చినాయి. ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. తర్వాత అంత ముఖ్యమైన అంశం మీద ఎక్కడో చివరిలో 4 లైన్లు రాస్తే ఆ బడ్జెట్ ఎట్లా సమగ్రంగా ఉంటుంది? ఒక సాగునీటి రంగమే చెప్తున్నా నేను. పద్దులు వస్తాయి, ఒక్కొక్క నీటిపారుదల శాఖ పద్దులు, ఈ పద్దులు, ఆ పద్దులు అని. అలా పోతే బండారం మొత్తం బయటపడుతుంది. ఒక్క 26,000 కోట్లు మాత్రమే ఇరిగేషన్ కేటాయించారు. అది ఏ మూలకు సరిపోతుంది? తర్వాత ఈ బడ్జెట్లో ప్రణాళిక వ్యయం ఎంత, నాన్ ప్లాన్ ఎంత? ఇప్పుడు ప్రణాళిక వ్యయము 2,76,000 కోట్లు ఎంతో పెట్టారు కదా, అందులో 4వ వంతు కూడా లేదమ్మా. 10వ వంతు కూడా ఉందో లేదో చూడాలి.
30,000 కోట్లు ఎంతో పెట్టినట్టున్నారు ప్రణాళిక వ్యయం. అంటే మనకు జీడిపి పెరగాలంటే ప్రణాళిక వ్యయం పెరగాలి. నాన్ ప్లాన్ బడ్జెట్లో మెయింటెనెన్స్, సాలరీస్ ఇవే ఉంటాయి. ప్రణాళిక వ్యయంలోనే స్ట్రక్చర్స్ అన్ని డెవలప్ అవుతాయి. అది ఒక అసెట్. అది అసెట్ క్రియేషన్ కోసం ఈ ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయట్లేదు. తర్వాత ఏ రంగంలో ఒక కొత్త విధానాన్ని వీళ్ళు తీసుకొచ్చినట్టుగా చూపెట్టలేదు. అదివరకు కొన్ని పథకాలకు ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని వాళ్ళ పేర్లు కూడా ఫైనల్ చేసి ఎలక్షన్ వస్తుంది కాబట్టి కోడ్ వచ్చిందని ఆపి ఉన్నాయి. వాటి బడ్జెట్లో స్థానం లేకుండా పోయింది. ఇప్పుడు దళిత బంధు ఉంది. సరే, ఏవైతే అప్పటిదాకా కొన్ని నియోజకవర్గాలలో లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకు ఒక ప్రభుత్వం హామీ ఇచ్చిందో నువ్వు కొత్తగా ఎవరికి ఏకు, కానీ పాత వాళ్ళకి కంప్లీట్ చేయాలి కదా. బడ్జెట్లో రూపాయి పెట్టకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇట్లాంటివన్నీ కూడా చాలా లోపాలు అనేవి ఈ బడ్జెట్లో మనకు కనబడతా ఉన్నాయి. ఒకటేమో తమ విధానం అంటే ఏందో చెప్పలేదు, తమ ప్రయారిటీస్ ఏందో చెప్పలేదు. అందులో కూడా కేవలం పాత తప్పులనే మళ్ళీ ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కూడా ఏ రంగాలకు పెండింగ్లో ఉన్నాయన్నా కనీసం పూర్తి చేయడానికి వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు లేవు. ఇట్లా చేస్తే పాలమూరు రంగారెడ్డికి 50 సంవత్సరాలైనా పూర్తి కాదు అది. ఇవన్నీ ఇట్లుంటే మూసీకి 1,500 కోట్లు పెట్టారు. ఎవరు అడిగారమ్మా? మూసీ కాలుష్యం అనేది 30-40 ఏళ్ళ నుంచి ఉన్నది. అది ప్రయారిటైజ్ చేయడం ఎందుకు? ఆల్రెడీ ఎస్టీపీలు పెట్టారు, కొంత దానివల్ల వర్క్ జరుగుతున్నది. ఇంకో 1 ఇయర్ పోస్ట్పోన్ చేయొచ్చు కదా. నీ బడ్జెట్లో డబ్బులే లేవా? నువ్వు పథకాలకు డబ్బులు లేవు, అప్పులకు వడ్డీలు కట్టడానికి డబ్బులు లేవు. సుందరీకరణ ఎందుకు? అంటే నీకు తెలిసిన కాంట్రాక్టర్లకు ఆ పనులను అప్పచెప్పడానికి, ఆడ మాల్స్ కట్టడానికి, ఆడ రిక్రియేషన్ చేయడానికి. ఎవరికి వాళ్ళు ప్రజాసేవకులు అంటాం. మేము సేవ కోసం వచ్చాం, మేము పాలకులం కాదు సేవకులం అన్నాడు. సేవకులం అన్నప్పుడు ఏ ప్రజలు అడిగారు నిన్ను? వాళ్ళకి అడిగింది ఇవ్వాలి కదా నువ్వు. ఇప్పుడు ఆగస్టు 15లోగా 6 గ్యారంటీ స్కీములు, ఆ తర్వాత ఉన్నటువంటి హామీల అమలు అన్నీ చెయ్యాలి అనేది ఒక డిమాండ్. హరీష్ రావు కూడా అదే మాట అంటున్నారు. అది జరిగితే నేను మళ్ళీ రాజీనామా చేస్తాను, ఇంకోసారి పోటీ చెయ్యను అనే మాట కూడా అంటున్నారు. సో అలా జరగాలంటే ఏం చేయాలంటారు వీళ్ళు? అంటే ఒకటమ్మా, ఇప్పుడు అప్పు ఎంతైనా తెచ్చుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వానికి అప్పు తీర్పే శక్తి ఉంది. కేసీఆర్ చేసిన అప్పులే కాదు, ఇంకో 6 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి చేసినా కూడా అప్పు తీర్చే శక్తి ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే జీడిపి పెరుగుతున్నది, తలసరి ఆదాయం పెరుగుతుంది, మనకు అప్పులు ఇచ్చడానికి కూడా బ్యాంకులు రెడీగా ఉంటాయి. కానీ ఈ రేవంత్ రెడ్డి గారి పాలనా శైలి, ఆయన ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఇవి చూసిన తర్వాత ఎవరు అప్పేయడానికి ముందుకు వస్తలేరు. లాస్ట్కి ఏమైందంటే టీఎస్ఐఐసి భూములను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఈ రైతులకు రుణమాఫీ చేయాలనే కాడికి పోయింది. అది ఎంత తాకట్టు పెడతావు? ఎవరు తాకట్టు తీసుకుంటారు? ఇప్పుడు భూములన్నీ అమ్మినా కూడా ఒక 1000 కోట్లు 2,000 కోట్లు వచ్చే పరిస్థితి లేదు కదా. అంటే ఈ ప్రభుత్వము ప్రజల నుంచి వచ్చే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉన్నదో అది అప్పులకు వడ్డీలు కట్టడానికి, ఈఎంఐలు కట్టడానికి కొంత సరిపోతుంది, మిగిలింది కొంత జీతాలకు పెన్షన్లకు సరిపోతుంది. సంక్షేమ పథకాలకు డబ్బులు ఉండే అవకాశం లేదు. అభివృద్ధి అయితే జీరో. ఇప్పుడు అందుకే ఈ బడ్జెట్లో అభివృద్ధికి సంబంధించిన ఏ అంశం లేదు. ఎందుకు అంటే ఈ కనీసం 6 గ్యారంటీలు ఇవ్వడానికే నీకు డబ్బులు లేనప్పుడు అభివృద్ధికి డబ్బులు ఎక్కడి నుంచి పెడతావు? హరీష్ రావు గారు ఎందుకు అంటున్నారు అని అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా 5 సంవత్సరాలు చేశాడు. ఆయనకు ఖజానాకి ఎంత ఆదాయం వస్తుందో తెలుసు, అప్పులు దొరకడానికి ఉన్న అవకాశం ఏందో తెలుసు, ఎంత వడ్డీలు కట్టాలనో తెలుసు, ఎంత జీతాలకు పెట్టాలనో తెలుసు. ఈయనేమో ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతేనే అంటుండు. చేయడానికి కూడా లేదు అవకాశం. ఆయన మ్యాక్సిమం ఇస్తే ఇంకొక 40,000 ఉద్యోగాలు ఇస్తాడు. ఎప్పటి వరకు? 5 ఇయర్స్లో 2 లక్షల ఉద్యోగాల నిరుద్యోగులు ఏదైతే కళలు కంటున్నారో వాళ్ళ కళల మీద నీళ్లు చల్లుతాడు ఆయన. ఆ ప్రాసెస్ ఉన్నది కాబట్టి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన భవిష్యత్తు ఏందో. నిరుద్యోగులకే తెలియాల్సిన అవసరం ఉంది, ఇంకా నమ్మాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి ఉద్యోగాలు రావు. ఎందుకంటే ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు కానీ జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఈ పరిస్థితుల్లో హరీష్ రావు గారు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ ప్రకారం ఆయన నిలబడతాడు, కానీ ఈయన దాన్ని అమలు చేయలేడు. 13 గ్యారంటీలు కూడా 13 హామీలు 6 గ్యారంటీలు పూర్తి చేయాలంటే ఈ రెవెన్యూ సరిపోక ఇంకా అప్పులు తేవాలి. అభివృద్ధి అయితే జీరో. నేను ఖచ్చితంగా చెప్తున్నామ్మా, 4 ఏళ్ళు అభివృద్ధి గురించి ప్రజలు మర్చిపోవాలి. మళ్ళీ అధికారంలోకి రావాలంటే హామీలను అమలు చేస్తే తప్ప అధికారంలోకి రాలేడు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ.